వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఇప్పటి వరకు అమ్మాయిలు జాగ్రత్త, పెళ్లి ముసుగులో ప్రమాదం పొంచి ఉంది, అమ్మా నాన్న మాటలు వినండి, చాలా వీడియోస్ నేను చేసి చెప్పాను. ఇప్పుడు ఆఖరికి వీసీ సజ్జనర్ ఐపీఎస్ పోలీస్ కమిషనర్ గారు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, హైదరాబాద్లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటను కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్లో షీ టీమ్స్కి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. మోసం జరుగుతున్న తీరు కూడా చెప్తున్నాను. అమ్మాయిలు జాగ్రత్త, పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం, కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. ముందుగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్మెంట్ జరిపించుకుంటారు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు దగ్గరవుతారు. ఎలాగో పెళ్ళే కదా, ఎప్పుడైతే ఏంటి అని మాయమాటలు చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడితో శారీరకంగా లోబరుచుకుంటారు. తీరా తమ కోరిక తీరాక అసలు రంగు బయట పెడతారు. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బులు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతుంటారు. నిశ్చితార్థం జరిగిపోవడం బంధుమిత్రులకు తెలిసిపోవడంతో ఇప్పుడు పెళ్లి ఆగిపోతే సమాజంలో తమ పరువు ఎక్కడ పోతుందోననే భయంతో చాలామంది యువతులు వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనకడుతూ వేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కేటుగాళ్లు అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారు. పరువు పోతుంది అని భయపడి మౌనంగా ఉంటే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. నిశ్చితార్థం అయినా సరే పెళ్లి పీటలు ఎక్కే వరకు అప్రమత్తంగా ఉండాలి. ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకు నేను ముఖ్య గమనిక ఏమంటే, ఆడబిడ్డలు మీరు పెళ్లి పీటలు ఎక్కేదాకా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరు ఎంత ఆశ చూపించినా మీరు మాత్రము ఎట్టి పరిస్థితి లొంగకండి. మీరు మీ జాగ్రత్తలు ఉండాలి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కావచ్చు కానీ, బట్ దాన్ని మళ్ళీ తర్వాత మీకు బ్లాక్మెయిల్ చేసి మీకు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే విధంగా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా మీకు పెళ్లి చూపులు అయింది, మీరు ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఆ ఒక్క ఆశ తీసుకుని మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకు మీరందరూ కూడా బాగా అలర్ట్ ఉండాలి. తల్లిదండ్రులు బాగా అప్రమత్తం ఉండాలి. అయిపోయింది కదా, మాకు పెళ్లి షూపులు అయినాయి కదా, ఎంగేజ్మెంట్ అయింది కదా, ఫోటోషూట్ పేరుతోటి అడ్డమైన చూడలేక సస్తన్న ప్రీ వెడ్డింగ్ షూట్ అని చేసుకోవాలి. కానీ దానికి అదుపు ఉండాలా. హల్దీల పేరుతో కూడా ఏం చేస్తుండ్రో ఎవరికైనా తెలుస్తుందా? మన సంస్కృతి ఏంది, సాంప్రదాయం ఏంది, విచ్చలవిడితనం ఏంది? నేను ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడము తప్పని చెప్పట్లేదు, హల్దీలు చేసుకోవడము తప్పని చెప్పట్లేదు. ఆ పేరుతో విచ్చలవిడితనం చేయడం తప్పని చెప్తున్నాను. నేనే కాదు, ఆఖరికి సజ్జనర్ సార్ కూడా చెప్తారు. పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయండి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా అనుమానించండి. ధైర్యంగా తిరస్కరించండి. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్మెయిల్ చేసినా భయపడొద్దు, ఫిర్యాదు చేయండి. మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎలాంటి భయం లేకుండా ముందుకు రావాలి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతారు. ఇలాంటి సమస్యలు ఎదురైన వెంటనే హైదరాబాద్ షీ టీమ్ వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను, ప్రతి అమ్మాయి రాసి పెట్టుకోండి. 9490616555 9490616555 కానీ డైల్ 100కి కానీ కాల్ చేయండి. మీకు సంబంధించిన పేరు కానీ మీ వివరాలు కానీ ఎక్కడా చెప్పరు. నేను కొన్ని ఇలా మోసపోయిన వాటికి సంబంధించిన చదువుతా చూడండి. ఫస్ట్ బంజారా హిల్స్లో రోహిత్ పేరుతోటి ఆ అమ్మాయి కుటుంబంలోకి వచ్చాడు. తర్వాత వాడు అసలు పేరు అక్రమ్ అని తెలిసింది. రోహిత్ అని పేరు మార్చుకొని యువతి పెళ్లి చేసుకున్నాక మత మార్పిడికి ఒత్తిడి చేసిండు. ఇక రెండవది శంషాబాద్లో డాక్టర్ ముక్తర్. ఇతని అసలు పేరు ఏంటంటే మహమ్మద్ ముక్తర్ అలీ, కానీ పూర్తి పేరు చెప్పకుండా ముక్తర్ అని మాత్రమే పిలిపించుకుంటూ లావణ్యను ట్రాప్ చేసిండు. ఇక మూడవది హైదరాబాద్ ఆన్లైన్ సందీప్ అని చెప్పుకున్నాడు, కానీ వాడి అసలు పేరు మహమ్మద్ సాదిక్. సోషల్ మీడియాలో సందీప్ పేరుతో హిందూ యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించేటోడు. ఇక సైదాబాద్లో ఫనీ, అసలు పేరు ఫైజల్ మహమ్మద్. కాలేజీ విద్యార్థిని ఫనీ అనే పేరుతో పరిచయం చేసుకొని మోసం చేశాడు. ఇక బోడుప్పల్ రాజు, బంగ్లాదేశ్ చొరబాటుదారు. రాజు పేరుతో నకిలీ ఐడి కార్డుని సంపాదించి స్థానికంగా కూలి పనులు చేస్తూ నివాసం ఉంటున్నాడు. ఇక ఎల్బీ నగర్ పరిధి షరీఫ్, అసలు పేరు శివ అని పేరు చెప్పి ఒక యువతితో సంబంధం పెట్టుకొని తర్వాత మతం మారాలని ఒత్తిడి తెచ్చాడు. తర్వాత పాత బస్తీ చొరబాటుదారులు శ్రీనివాస్, బంగ్లాదేశీ రోహింగ్యాలు. ఇలా చాలామంది మతం మార్చుకుంటూ కొంతమంది అయితే డబ్బుకు కక్కుర్తిపడే మరికొంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. కాబట్టి పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు సాంప్రదాయ ప్రకారం పెళ్లి తర్వాతే జరగాలి. పెళ్లికి ముందు ఒత్తిడి చేస్తున్నాడంటే వాడు మోసగాడు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడి వలలో పడి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. తస్మత్ జాగ్రత్త.
జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి, ఒక అమ్మాయి పోరాడుతున్న పోరాటానికి మద్దతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.